ఎక్కడికి వెళ్తున్నావు విరాట్? కాలేజ్కి వెళ్ళాలని బయలుదేరామమ్మా. నువ్వమ్మా? అన్నయ్య వెంట నేను కాలేజ్కి వెళ్తున్నాను. సామ్రాట్, నువ్వింకా రెడీ అయినట్లేదే? లేదండి. కుబేర్, ఆఫీస్కి వెళ్ళాలా? 10ంటికి వెళదామని ఆగానండి. మమ్మల్ని అని మీరే అన్ని విషయాలు, కొన్ని అక్కర్లేని విషయాలు ఆరా తీస్తున్నారంట అత్తయ్య గారు. అడిగిన దానిలో అర్థం ఉందో లేదో గాని ఎందుకు అడిగానో అర్థమై ఉండాలి. మగ పెళ్లి వాళ్ళు ఆడపిల్ల వాళ్ళ ఇంటికి రాకుండా మనమే వెళ్ళాలన్నప్పుడే అనుమానం వచ్చింది. సరే, తార బిజినెస్ పనులతో బిజీగా ఉంటుంది కదా, మనమే ఒకసారి వెళ్ళి మాట్లాడితే తప్పేమీ కాదు కదా అని గంగిరెద్దులో ఉన్న దీన్ని చీర కట్టుకుని రమ్మన్నాను. ఇక్కడికొస్తే ఎవరి పనులకు వాళ్ళు వెళుతున్నారు. ఇంకొందరు కొన్ని పనులే పూర్తి చేసుకోలేదు. పెళ్లి ముచ్చట్లు మాట్లాడడానికి వస్తున్నారంటే మొహంలో ఆనందం తాండవిస్తుంది. ఎందుకొచ్చారో అన్న ఇబ్బంది వీళ్ళ మొహాల్లో కనిపిస్తే ఏం చేయాలో చెప్పండి. మీరు రావడం మాకు సంతోషమే అమ్మమ్మ. ఇబ్బంది ఏం లేదు. చిన్నవాడివైనా మర్యాదగా మాట్లాడతావని నాకు తెలుసు బాబు. కానీ మర్యాదను చాలాసేపు మేనేజ్ చేయలేం. అక్క, పొద్దున్నే మా నెత్తిన అక్షింతల జల్లకు. అవసరం అనుకుంటే వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళి గుప్పెడు అక్షింతలు జల్లించుకుంటాం. నువ్వు కూడా మాట్లాడవేంటితారా? శ్రావణ మాసంలో మాట్లాడదాం అన్నావు కదా, ఇప్పుడొస్తే నిమ్మకు నీరెత్తినట్టు నించున్నావే. ఫోన్ కాల్ కూడా చేయకుండా వచ్చినందుకు మేము ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు. ముక్తాదేవి గారు, మీరు తప్పుగా అనుకోకండి. ముందుగా చెప్పుంటే పంతులు గారిని కూడా పిలిపించేదాన్ని. ఫోన్ కొట్టండి, వస్తాడు. ఆ భాష ఏంటి? సోడా కొట్టినట్టు ఫోన్ కొట్టాలా? నా కోడలు వినా నువ్వు? ఇంకా బాగా తిట్టమ్మా. వాళ్ళ మాట విని నేను కూడా హడావుడిగా వచ్చేశాంతారా. క్యాలెండర్ వంక చూడకుండా గడియారం వైపు చూసి ఆలస్యమైపోతుందని వచ్చేశాను. తీరా చూస్తే మీకు మాకు మధ్య పరస్పర అవగాహన లేక అపార్థం చేసుకోవలసి వచ్చిందని అర్థమైంది. ఏ రోజు మాట్లాడుకుంటే బాగుంటుందో చెప్పమ్మా. ఆ రోజే పెళ్లి ముచ్చట మాట్లాడుకుందాం. అది పంచమి రోజు మీకు ఓకేనా? సంతోషం. ఆ రోజు నా పెద్ద మనవరాలి పేరు మీద పూజ చేయిస్తున్నాను. ఆ రోజే మాట్లాడుకుందాం. నందిక, ఇక నువ్వు కూడా కాలేజీకి వెళ్ళు. అలాగే నానమ్మా. విరాట్ వాళ్ళ కారులో వెళ్ళు బేబీ. వద్దు, ఇంకా సంబంధం ఖాయం కాలేదు. శ్రీపతి, అమ్మా. డ్రైవర్కు చెప్పి కాలేజీలో దిగబెట్టమను. అలాగేమ్మా. రా బేబీ. వస్తామమ్మమ్మ. అని వెళ్ళొస్తాం. మనం మాత్రం ఇక్కడ ఎందుకు ఉండడం? బయలుదేరదాం పదండి. ఇంటికొచ్చాక కాఫీ కూడా తాగకుండా వెళ్తారా? ఆ మర్యాదలు మా వాళ్లకు తెలియలేతారా? ఉంటున్నావక్కో, కాఫీ తాగే వెళతాం. తారా, పెట్టించు. లక్ష్మి, వీరయ్య, నీళ్ళివ్వు. నెమ్మదిగా. అయ్యగారు, అమ్మగారు, అయ్యగారిని ఎవరో తలుచుకున్నట్టున్నారమ్మా. ఇంకెవరు బావగారిని తలుచుకునేది? నేనే వీరయ్యా. వచ్చారా? సరిగ్గా అయ్యగారు తినేటప్పటికే వస్తారు అమ్మగారు మీరు. అంటే మేమేదో దిష్టి పెడుతున్నట్టు చెప్తున్నావేంట్రా? చూడు నా కళ్ళు ఎలా ఉన్నాయి. ముందు మావయ్య గారిని ఎందుకు తలుచుకున్నావో చెప్పత్తా. అక్క, నందిక విరాట్ల పెళ్లికి రాజావారికి రాజస్థాన్ రాజులు వేసుకునే కశ్మీర్ పట్టుబట్టలు కుట్టించాలని నేను అనుకుంటున్నాను. ఎంత ఖర్చైనా పర్వాలేదని నువ్వు అనుకుంటే నా కోరిక తీర్చడం పెద్ద కష్టమేం కాదక్క. పెళ్లి ముహూర్తం, నిశ్చితార్థం ఇవేవీ ఖరారు కాలేదు. అప్పుడే ఎవరెవరు ఏ ఏ డ్రెస్సులు వేసుకోవాలో మాట్లాడుకుంటున్నారా? పంచమి రోజు మీరొస్తే మాట మంతే జరిగిపోతుంది అత్తయ్య గారు. అమ్మ రానంది. సినిమాలో ట్విస్ట్ లాగా సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి మా అమ్మ రానంది అనేస్తావేంటయ్యా శ్రీపతి? ఎందుకు రావట్లేదో వీళ్ళకి చెప్పనా అమ్మా? చెప్పు శ్రీపతి, దాందేముంది? రహస్యమేం కాదు కదా. పంచమి రోజు నా పెద్ద కూతురు ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ గుళ్ళో పూజ చేయిస్తుంది. నీ పెద్ద కూతురా?
బాగుందయ్యా శ్రీరామ. శ్రీపతి. ఏ రాయి అయితే ఉంది, అందరూ దేవుళ్లేగా. అక్కంటే ఆశలు పెంచుకుని నా పెద్ద మనవరాలు అంటే అర్థం ఉంది. కనపడని ఆ పెద్ద మనవరాల్ని నువ్వు పెద్ద కూతురు అనడం విడ్డూరంగా లేదు. కన్న కూతురు గురించి ఇంకెలా చెప్పుకుంటారు? అత్తయ్య గారు, ఎక్కడో ఉన్న మనవరాలు మీద ప్రేమ చూపడం తగునా? కళ్ల ముందుండే మనవరాలు నందిక బాగోగులు చూడ్డం మీ ధర్మం కాదా? ధర్మాధర్మాల గురించి నువ్వు నాకు నేర్పుతున్నావా? నందిక కన్నా ముందు నా మనవరాలుగా ఈ భూమి మీద పుట్టింది ఇంకో జీవి. తన యోగక్షేమాలు చూడటం కూడా నా ధర్మమేగా. అక్క, లేని దాని యోగం క్షేమం ఏమిటి? అది ఈ ఇంటికి దీపావళి పండగలో పోస్తే అది యోగం. ఇక్కడికి ప్రాణాలతో రావడం అంటూ జరిగితే అది క్షేమం. శేషమ్మా, ఆ, నేను చెప్పే దాంట్లో గూఢార్థం ఉంటుందక్క, కోప్పడకు. నా పెద్ద మనవరాలు వస్తుంది. రేపొచ్చినా అది పండగ రోజే. ఆ రోజే దీపావళి జరిపిస్తా. నా భర్త కన్నతల్లి భూలక్ష్మీదేవి మళ్లీ కళ్ల ముందుకొస్తుందని ఎదురు చూస్తున్నారు. వారి కోసమైనా ఈ ఇంటి వారసురాలు వచ్చి తీరుతుంది. వీరయ్య, అమ్మా. నువ్వన్నట్టే ఆయనకు దిష్టి తగిలేలా ఉంది. అయ్యగారిని లోపలికి తీసుకురా. మా నాన్నని కడుపు నిండా అన్నం కూడా తినట్లేదు మీరు. ఛ! సంబంధం లేకుండా చిరాకు పడతాడేమిటి నీ మొగుడు? అక్క తిడితే అర్థం ఉంది. శ్రీపతి కోపంలో అర్థం ఏమైనా ఉందో చెప్పు. ఆయన గురించి ఏం చెప్తావులే అత్త. అనవసరంగా అత్తయ్య ఫీల్ అయ్యేలా ఏదో అనేస్తావు. ఇక ఆవిడ మనకి డబ్బులు ఇవ్వాలంటే 2-3 రోజులు వినయంగా నటించాలి. మనకు అలవాటేగా, అలాగే చేద్దాం. నందిక, యాక్షన్. పగవారికి కూడా ఇటువంటి కష్టములు రారాదు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇది. మే ప్రతి జన్మలో పాపాలు చేస్తానే ఉంటావే లొట్టమొహందానా. ఏంటి పిచ్చి వాగుడు వాగుతున్నావు? లేచానంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. ఇది స్క్రిప్ట్ లో లేదే. అవి స్క్రిప్ట్ లో ఉండవు సార్, సిచ్యువేషన్ ని బట్టి వస్తాయి. వత్తాయి నీకు సిచ్యువేషన్ ని బట్టి కాదు. ఓ పాలే అటా చూడు, అమ్మవారికి పూనకు వచ్చినట్టు వస్తుంది. సొత్తునవేటి సెల్లి, విరాట్ బాబు నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసాక ఇట్లాంటి మంచి మనసుని కట్టుకోకపోతే ఈ జన్మకు మహానుభావుడు మొగుడుగా రాడని అర్థమైపోనాది. నువ్వు గుట్టన్నావు రట్టన్నావు, బెదిరింపులతో బతకలేరని ఇప్పటికైనా తెలుసుకో. వారంలో నిశ్చితార్థం, నెల్లో పెళ్ళని సంబరపడిపోనావు. 24 గంటలు గడవక ముందే నాను పెళ్లి చేసుకున్నాను. ముక్తాదేవక్క, పెద్ద మనవరాలివి నువ్వే అని తెలిసాక ఎలా ఊరుకుంటామే? మా నాన్న నో పతి శ్రీపతే మీ నాన్న. అమ్మేనే అమ్మే, ఆ గౌరినే పిలవే. పోటులో పోటు ఇద్దరిని కలిపి ఒకేసారి పొడి చేస్తాను.